నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. అన్నయ్య చిరంజీవి అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టింది ఎందుకంటే మార్పు కోసం అన్నాడు. చివరికి తన పార్టీని కాంగ్రెస్లోకి మార్చేశారు. తర్వాత తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేనతో కొత్త రాజకీయం చూపిస్తానన్నాడు. ఏ జన సైనికుడు చూడడానికి ఇష్టపడిన కొత్తదనాన్ని చూపిస్తున్నాడు ఇప్పుడు. ఆ మధ్య రాజు రవితేజ, ఈ మధ్యన పసుపులేటితో పాటు ఎందరో జనసేన బాధితులు బయటకు వచ్చి మనసు విప్పిన ఇప్పటికీ నోరు తెరిచి మైకు ముందు బాధ చెప్పుకోవడానికి మనసొప్పని బాధితులు చాలామంది ఉన్నారు. అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్లకు కంచాల్లోనూ అన్నట్టుగా ఎప్పటినుంచో జనసేన జెండాలు మోస్తూ తమ పవర్ స్టార్ తమకేదో పవర్ అందిస్తాడని ఆశపడ్డ ఎందరో ఇప్పటికే జెండాలు వదిలేసి వెళ్లిపోయారు. కానీ ఇంకా ఎక్కడో ఆశ చావక ఓపిగ్గా ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు పూర్తిగా విషయం బోధపడి కన్నీళ్లొస్తున్నాయి. పొత్తు సమీకరణాల్లో భాగంగా కావచ్చు, లేదా స్వార్థం కావచ్చు, డబ్బున్న ఆసాములకే జనసేన టికెట్లిస్తున్నారు. పార్టీని నమ్ముకుంటూ క్షేత్రస్థాయిలో తమకంటూ ఓటు బ్యాంకును ఎంతో కొంత ఏర్పాటు చేసుకున్న నాయకులను మాత్రం పక్కన పెట్టేశారు. ఉదాహరణకి విశాఖ ప్రాంతంలో చిరకాలంగా పార్టీ కోసం పనిచేసిన వారు ఇప్పుడు వారిలో వారే మదనపడుతున్న పరిస్థితి. కొత్తగా వచ్చిన వారికి పార్టీలో ప్రాధాన్యతనిస్తున్నారు, టికెట్లు ఇచ్చేలా చూస్తున్నారు. ఇన్నాళ్లుగా పార్టీని బతికించుకుంటూ నిలబెట్టుకుంటూ వచ్చిన వారిని మాత్రం దూరంగా పెడుతున్నారు. పైగా తాజాగా విశాఖ వెళ్లి వచ్చిన తర్వాత పవన్ తన వ్యక్తిగత సిబ్బందికి ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఆదేశాలు ఏంటంటే, జనసేనలో పాతవారు ఎవరైనా తన అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వనవసరం లేదని, తనను కల్పించే ప్రయత్నం చేయవద్దని పవన్ ఆదేశాలు ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మొన్నటి వరకు విశాఖలో కనిపించిన శివశంకర్, పంచకర్ల లాంటి వారి పేర్లు ఇప్పుడు పెద్దగా వినిపించడం లేదు. కొత్తగా వచ్చిన విజయ్ కుమార్, కొణతాల రామకృష్ణ, సోదరుడు నాగబాబు పేర్లే ఎక్కువ వినిపిస్తున్నాయి. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా తమ పార్టీ ఉంటుందని, కొత్తదనం చూపబడుతుందని పదే పదే చెబుతూ వచ్చిన పవన్ ఇప్పుడు ఇలా మారిపోవడంతో సీనియర్లు ఏమీ పైకి మాట్లాడలేక వారిలో వారు తమ భావాలు పంచుకుంటూ నిట్టూరుస్తున్నారు. ముద్రగడ పద్మనాభం లాంటి సీనియర్ కాపు నాయకుడిని తీసుకోవద్దని చంద్రబాబు ఆర్డర్ ఇస్తే తాను జనసేనలోకి తీసుకోలేదు పవన్ కళ్యాణ్. కాపుల ఓట్ల కోసమే చంద్రబాబు జనసేనతో పొత్తు అనుకుంటే పవన్ కళ్యాణ్ కాపు నాయకుల్ని తన పార్టీలోకి చేర్చుకోవటం ఎంత అవసరమో చెప్పాలి కదా. అలా చెప్పే తెలివి లేదా, ధైర్యం లేదా? తండ్రి వద్దంటే దత్తపుత్రుడు కూడా వద్దంటూ పితృవాక్య పరిపాలన చేస్తున్నాడనుకోవాలా? ఇదెక్కడి కాపు నాయకత్వం పవన్ కళ్యాణ్? ఈ విషయం చెబుతూ ఒక జన సైనికుడు అన్న మాటని ఇక్కడ చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ అదృష్టం చిరంజీవి తమ్ముడవడం కాదు, చంద్రబాబుకు దత్తపుత్రుడవటం. ఆ లెక్కే వేరు. అందుకే బాబుగారంటే ఆయనకంత విశ్వాసం, కాపుల్ని తెదేపా కాళ్ల దగ్గర పడేసేటంత విశ్వాసం. పవన్ ముందు నుంచి చెప్పేదొకటి చేసేదొకటి. కాపుల నాయకుడిని అంటాడు, వాళ్ళకే అన్యాయం చేస్తాడు. సినిమా హీరోని అంటాడు, నిర్మాతల్ని ముంచుతాడు. తాను ఎక్కడ నిలబడతాడో చెప్పడు, ఎవరికి ఏ టికెట్ ఇస్తున్నాడో నోరు విప్పడు. చిన్నన్నయ్య అభ్యర్థిత్వానికి ఒక న్యాయం, మిగిలిన వారికి ఇంకొక న్యాయం. ఎవరికి ఏ క్లారిటీ ఇవ్వడు. క్లారిటీ కోసం అడుగుదామంటే అపాయింట్మెంట్ ఇవ్వడు. ఎవరన్నా ఎదురు తిరిగి గట్టిగా అడిగితే పొమ్మంటాడు. ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు పవన్ని దత్తత తీసుకుని చంద్రబాబు పోషిస్తుంటే ఎవరంటే లెక్కుంటుంది, ఎందుకుంటుంది? ఇంతకీ పవన్ దేంట్లో గొప్పో చంద్రబాబు తప్ప ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఏం సాధించాడని, ఏం సాధిస్తాడని ఎందుకో చంద్రబాబుకి పవన్ అంటే అంత నమ్మకం. పవన్ కి కొందరు సినిమా వాళ్ళు ముద్దుగా పెట్టుకున్న పేరు బిల్డప్ బాబాయ్. ఎక్కే విమానం, దిగే విమానం, ఎయిర్పోర్టుల్లో దేశ ప్రధాని కూడా నడవనంత దర్పంగా నడుచుకుంటూ వెళ్లడం, ఎస్పీజీ రేంజ్లో చుట్టూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టుకుని షో చేయటం, తనను లేపేయడానికి రెక్కీ నిర్వహిస్తున్నారంటూ తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకోవటం. ఇలా ఒకటి కాదు, చెప్పుకోవడానికి అతను చేసిన మంచి పని, ముందు పెట్టిన మంచి ఆలోచన, పలికిన మంచి మాట ఒక్కటీ లేదు. అయినప్పటికీ ఎప్పుడో నక్కతోక తొక్కినట్టు చంద్రబాబు ఆదరణను పొందాడు. ఖరీదైన కాలక్షేపం చేస్తున్నాడు. ఒక పక్క జన సైనికులు దిక్కుతోచని స్థితిలో ఉంటే తెదేపా అధినాయకుడు దిక్కులేని స్థితిలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ జన సైనికుల బీపీ పెంచుతుంటే కేంద్ర భాజపా పొత్తు లెక్క తేల్చకుండా చంద్రబాబుకు బీపీ తెప్పిస్తోంది. చంద్రబాబు కేసు చూస్తూ తెదేపా నాయకులు కూడా దిక్కులేని స్థితిలో ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలతోనైనా చంద్రబాబు పొత్తులు కొరకరాని కొయ్యలు అనే నిజం తెలుసుకుంటాడని ఆశించాలి. ఒక పక్క సిద్ధం మీటింగుల్లో జగన్ ప్రభంజనం చూస్తుంటే ఈ ఎన్నికల్లో వీయబోయేది ఫ్యానుగాల లేక తుఫానుగాల అనేది తెలియడం లేదు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తుంటే ఒకటి అనిపిస్తోంది, కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదొచ్చేమో కానీ గాజు గ్లాసులో కూర్చుని సైకిల్ తొక్కుతూ ఫ్యాన్ కంటే వేగంగా తిరగడం మాత్రం కష్టమే. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.